నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। మొదలైన ఎన్నికల ఫీవర్, నామినేషన్ల ప్రక్రియ షురు। చీరాలలో మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థిగా ప్రగడ కోటయ్య మనవడు నామినేషన్। నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు। నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు విధిగా ఎన్నికల నియమావళి పాటించాలి సూచన। చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించబోయేది మాజీ ఎమ్మెల్యే ఆమంచికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు। గడిచిన 4 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయంటూ కారణంకు చురకలు। చీరాలలో సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది। చీరాల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య మనవడు పొలిశెట్టి శ్రీనివాసరావు చీరాల అసెంబ్లీ స్థానానికి గాను ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు। చీరాలలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు గాను ప్రజాబంధు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచాన్ని చీరాల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన శ్రీనివాసరావు అన్నారు। గురువారం నుంచి ప్రారంభమైన సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా మొదటి రోజు చీరాల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య మనవడు పొలిశెట్టి శ్రీనివాసరావు చీరాల అసెంబ్లీ స్థానానికి గాను ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు। నామినేషన్ ప్రక్రియలో ప్రగడ కోటయ్య కుమారుడు ప్రగడ వెంకటేష్ శేషశయన్ సైతం హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేతలు అధికంగా ఉన్న చీరాల నియోజకవర్గంలో ఏ ప్రధాన రాజకీయ పార్టీలు సీటు కేటాయించకపోవడంతో చేనేతలు చట్టసభల్లో అడుగు పెట్టాలనే సదుద్దేశంతో దివంగత మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు స్వతంత్ర సమర యోధులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య స్ఫూర్తితో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు। చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నమస్కారం। ఈ చీరాల నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది ఓటర్లు బీసీలు చేనేతలు 1,00,000 మంది పైగా ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వనందున ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా తాతగారైన ప్రగడ కోటయ్య గారు వారి అబ్బాయి బాబు గారితోని కోడలతోని కలిసి నామినేషన్ వేయడం జరిగింది। కావున మన నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు తమ ఓటు పవిత్రమైన ఓటును పోలిశెట్టి శ్రీనివాసరావు అయిన నాకు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన। మన చీరాల యొక్క ఏ పొలిటికల్ పార్టీ కూడా మన వీవర్స్ కమ్యూనిటీకి కానీ మిగిలిన బ్యాక్వర్డ్స్ కమ్యూనిటీకి కానీ ఎవరికి సీట్ ఇవ్వలేదు చీరాలలో। ఇది మన చీరాలలో మన వీవర్స్ మిగిలిన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరి బాధ్యత। ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తరఫున మనం ఒక క్యాండిడేట్ని నిలబెట్టి గెలిపించుకోవాలని నా ఆశయం। అందుకని మీరందరూ కలిసి శ్రీనివాసరావు గారికి ఓటు వేయమని నా విన్నపం। అంటే మా ప్రగడ కోటయ్య గారు ఆయన ఉన్నంతకాలం ఎవరిని వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరిని రాజకీయాల్లోకి రాలేదు। నేను రాజకీయాల్లో లేను, కానీ నేను మన వ్యూవర్స్ కోసం కృషి చేయాలని మీరందరూ దానికి సపోర్ట్గా శ్రీనివాసరావు గారికి ఓటు వేయమన్నాను। సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది। ఈ క్రమంలోనే చీరాల ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బందోబస్తులో భాగంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు। సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది। ఈ క్రమంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం సమీపంలో నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోని బందోబస్తులో భాగంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు। కాగా చీరాలలో నామినేషన్ కేంద్రానికి చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ పరిశీలించారు। ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। ముఖ్యంగా అభ్యర్థితో పాటు 4 వ్యక్తులను మాత్రమే నామినేషన్ కేంద్రానికి అనుమతించడం జరుగుతుందని, మిగిలిన వారంతా 100 మీటర్ల దూరంలోనే ఖచ్చితంగా ఉండాలని సూచించారు। నామినేషన్ వేసే సమయంలో ప్రత్యర్థులతో గొడవలకు వివాదాలకు పాల్పడితే వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు। ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని, సమయంలో వాహనదారులు కూడా గమనించి మరొక మార్గం ద్వారా రాకపోకలు సాగించారన్నారు। సీఏలు శేషగిరిరావు, సోమశేఖర్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు। 24వ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈ రోజు నుంచి నామినేషన్ కార్యక్రమం మొదలైంది। ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా 18వ తారీఖు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు
నామినేషన్స్ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా కానీ పార్టీల పరంగా వచ్చినా ఇండిపెండెంట్గా వచ్చినా కానీ కంటెస్ట్ చేసే అభ్యర్థితో పాటు నామినేషన్ ఫైల్ చేసే అభ్యర్థితో పాటు 4గురికి మాత్రం ఈ 100 మీటర్స్ లోపల నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారు ఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళడానికి కోసం 3 వెహికల్ పర్మిట్ చేయడం జరుగుతుంది. ఈ 3 వెహికల్స్ అనేది క్యాండిడేట్తో పాటు 4 వ్యక్తులు అనేది అది మ్యాండేటరీ. అంతకు మించి ఎవరిని ఎక్కువ పర్మిట్ చేయడం జరగదు. 100 మీటర్స్ వెలుపల వరకు వాళ్ళని ఆఫ్ చేసి మిగతా 104ని 3 వెహికల్స్ని లోపలికి పంపించడం జరుగుతుంది. దీని సందర్భంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. 144 GRPC కూడా అమల్లోనే ఉంటుంది. గుంపులుగా జనాలు ఉండటం కానీ శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ ఇలాంటి చర్యలు ఏం తీసుకున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా ప్రజలు కూడా ఏమన్నా ఈ క్యాండిడేట్స్ ఏర్పాటు చేసే ర్యాలీస్ కానీ ఇవి కానీ ఏదైనా ఉన్నా కానీ సమయంతో పాటించి శాంతియుతంగా జరిపించుకోవాలని పోలీస్ సైడ్ నుంచి మేము కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పాటించవలసిన ఎన్నికల నియమావళి విధిగా పాటించారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేరున్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఊరేగింపులో పాల్గొనే అభ్యర్థులు వారి సానుభూతి పరులు ఎన్నికల సంఘం విధి విధానాలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేటపాలెం కొత్తపేట టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య బీజేపీ జనసేన నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిపారు. వేటపాలెం కొత్తపేట టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య బీజేపీ జనసేన నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండాలు వేరైనా మన అజెండా మాత్రం చీరాలలో కూటమి గెలుపు ఒక్కటేనని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ అతి కొద్ది రోజుల్లో కనుమరుగు అవ్వబోతుందన్నారు. చీరాల నియోజకవర్గంలో కార్యకర్తలందరూ 25 రోజులు ఏమాత్రం నిశ్రమించకుండా పనిచేయాలన్నారు. ముఖ్యంగా చీరాల్లో టీడీపీ జెండా ఎగరవేయటమే మనందరి అంతిమ లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమా మహేశ్వరరావు, శ్రీనివాసరావు, పురుషోత్తం, పార్థసారథి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. చీరాల మండలం వాడరేవు గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు ఎస్వీఈఈపీ ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ వై పిచ్చిరెడ్డి హాజరయ్యారు.
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు ఎస్వీఈపీ ఓటు హక్కు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్వీఈపీ నోడల్ ఆఫీసర్ వై పిచ్చిరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకుని సమాజానికి ఉపయోగపడే ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకోవడం ద్వారా సామాజిక మార్పు సాధ్యపడుతుందన్నారు. గ్రామంలోని మత్స్యకార ఓటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ మానవహారం నిర్వహించిన గ్రామస్తుల్ని ఓటు హక్కుపై చైతన్యపరిచారు. అనంతరం ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. అవగాహన సదస్సులో అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్స్ వెంకట్రావు, శోభన్ బాబు, ఎస్వీఈపీ టీం మెంబర్ స్వాతి, మత్స్యకారులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ వల్ల కొత్త తక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న 67,294 మంది స్వామివారిని దర్శించుకోగా 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 2.94 కోట్లు సమకూరాయి. దర్శన టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం, టికెట్లు కలిగిన వాళ్ళకి 2 గంటల్లో దర్శనం లభిస్తుంది. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీస్ అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించేందుకు గాను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీస్ అధికారులు కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ముఖ్యంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓడరేవు గ్రామాలతో పాటు ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన రామపురం, ఓడరేవు గ్రామాలతో పాటుగా రేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లూరు, ఉత్తర దక్షిణ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాన్ని పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. మండే ఎండల్లో ఏపీకి కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఇప్పుడు కోమరన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణకు అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీంతో రాబోయే 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందండి. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. వార్తల్లో నేటి జాతీయ, అంతర్జాతీయ ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. జపాన్ లో ఇవాళ బలమైన భూకంపం నమోదైంది. సౌత్ వెస్ట్ ప్రాంతంలో ప్రకంపన వచ్చింది. భూకంపం వల్ల సుమారు 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీని ధాటికి నీటి పైపులు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే సునామీ వచ్చే ప్రమాదమేం లేదని అధికారులు చెప్పారు. షికోకు దీవికి పశ్చిమ దిక్కున 6.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. షికోకు, క్యూషు దీవుల మధ్య భూకంప కేంద్రం ఉన్నట్టు భావిస్తున్నారు. సముద్ర ఉపరితలానికి 50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది. షికోకు రైల్వే సర్వీసుల్ని కొన్ని ప్రాంతాల్లో రద్దు చేశారు. ఇకాటా న్యూక్లియర్ కాంప్లెక్స్ వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుకోము ప్రాంతాల్లో సుమారు 23 మందిని పాక్షికంగా తరలించారు. ఇవాళ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో రానున్న 30 ఏళ్లలో రిక్టార్ స్కేల్ పై 8 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేశారు. తమిళనాడులో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతూ ఉంటాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగా 2.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఎంపీ సీట్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతిపక్షం కూటమికి అనుకూలంగా పలు సందర్భాల్లో తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. ఈసారి ఎప్పుడూ లేని విధంగా త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎండీకేఎంతో ధీటుగా బీజేపీ బలమైన కూటమిగా బరిలో ఉంది. బీజేపీ ఈసారి తమిళనాట అత్యధిక స్థానాలే టార్గెట్ గా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాట శతాధిక పార్టీలున్నాయి. ఒక్కో కూటమిలో 10కి పైగా పార్టీలు ఉండడం ఇక్కడ సర్వసాధారణం. మినిమం 5 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఎన్నికల బరిలో తలపడుతూ ఉంటాయి. జననాయకుడికి అడుగడుగున జన నీరాజనం, మండు టెండను సైతం లెక్క చేయకుండా అపూర్వ స్వాగతం లభిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు కూడా విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కడియపు లంకకు సీఎం జగన్ యాత్ర చేరుకుంది. ఉదయం తేతరి దగ్గర మొదలైన యాత్ర తణుకు, రావులపాలెం మీదుగా కొనసాగుతోంది. రావులపాలెంలో సీఎం జగన్ కు అమితాదరణ లభించింది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు బస్ యాత్రలో పాల్గొన్నారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. తండోపతండాలుగా తరలి వస్తున్న అభిమానులు పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మడికి గ్రామంలో అంబులెన్స్ లో వచ్చిన ఓ పేషెంట్ ను సీఎం జగన్ కలిశారు. సహాయం కావాలని సీఎం ని పేషెంట్ బంధువులు కోరారు. అవసరమైన సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, మరింత సహాయం కావాలని బాధితులు సీఎం ను కోరగా సీఎం సానుకూలంగా స్పందించి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఐపీఎల్ 17వ సీజన్ లో ఓపెనింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో అతడి రాక కోసం నిరీక్షించిన సిఎస్కే మేనేజ్మెంట్ అభిమానులకు నిరాశ మిగిల్చింది. కాన్వే 17వ సీజన్ నుంచి వైదొలగడంతో గురువారం సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కివీ ఓపెనర్ స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ రిచర్డ్ గ్లిజన్ తో ఒప్పందం చేసుకుంది. గ్లిజన్ ను ఎల్లో జెర్సీ క్లబ్ లోకి ఆహ్వానిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ సీజన్ లో గ్లిజన్ కు చెన్నై ఫ్రాంచైజీ 50 లక్షలు చెల్లించనుంది. ఇంగ్లాండ్ టీ20 జట్టు రిజర్వ్ ఆటగాడిన గ్లిజన్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడాడు. అంతే 20.77 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొదలైన ఎన్నికల ఫీవర్, నామినేషన్ల ప్రక్రియ షురు. చీరాలలో మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థిగా ప్రగడ కోటయ్య మనవడు నామినేషన్. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు విధిగా ఎన్నికల నియమావళి పాటించాలి సూచన. చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించబోయేది మాజీ ఎమ్మెల్యే ఆమంచి. ఆమంచికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు. గడిచిన 4 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయంటూ కారణంకు చురకలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.